సో నేను ఇచ్చిన టాస్క్ చేశారంతా చేసామంజు. ఓకే ఓకే గుడ్ గుడ్. అది ఫోల్డర్ ఓపెన్ చెప్పు లైవ్ క్లాసెస్. లిస్ట్ కాంప్రహెన్షన్స్. లిస్ట్ కాంప్రహెన్షన్స్. లిస్ట్ కాంప్రహెన్షన్స్. ఎగ్జాంపుల్ సరిగా రైట్ క్లిక్ ఇవ్వలేదు. ఇప్పుడు numbers equals to 1 to 10 లిస్ట్ లో. లూప్ వాడి ఈవెంట్స్ సపరేట్ అయిపోవాలి, ఆర్ట్స్ సపరేట్ అయిపోవాలి. ఓన్లీ ఈవెంట్స్ ట్రై చేయండి ఫస్ట్. లూప్ వాడి ఈవెంట్స్ అన్ని సపరేట్ లిస్ట్ లో పంపించాలి. ఫర్ లూపే. వైల్ లూప్ అనేది ట్రూ అయినప్పుడు పనిచేస్తుంది అనమాట. ఓకేనా? దాంట్లో నుంచి ట్రిపుల్ ఐటమ్స్ చేయలేము. ఈ ట్రిపుల్ ఐటమ్స్ అంటే ఫర్ లూపే వాడాలి మ్యాక్సిమం. చేశారా లేదా టాస్క్? చేసామంజు. ఫర్ చెప్పండి, హెల్ప్ చేయండి అబ్బాయికి. ఫర్ ఐ ఇన్ నంబర్స్ సింబాలిక్ గా పెట్టాలి. ఐ అంటే ట్రిపుల్ ఐటమ్, దాంట్లో నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ అని పెడతాం. సిటీస్ ఉంటే సిటీ, టికెట్స్ ఉంటే టికెట్. అట్లా ఐడియా కోసం అప్డేట్ చేస్తే ఈజీగా అర్థమైద్ది అన్నమాట చూసే వాళ్ళు కూడా. ఫర్ నంబర్ ఇఫ్ నమ్ ఇన్ నంబర్స్ మాడ్యులస్ ఆఫ్ 2 equals to 0 colon ఎంటీ లిస్ట్ తీసుకో పైన ఈవెంట్స్. నంబర్ స్పెల్లింగ్ ఒకసారి చెక్ చేసుకో లోకేష్. సేమ్ ఆర్డర్ కూడా తీసేసుకో. ఫస్ట్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాడు. ఓకే. ఈవెన్ నెంబర్స్ డాట్ అప్ అండ్ ఆఫ్ నమ్ ప్రింట్ ఈవెన్ నెంబర్ అవుట్ ఆఫ్ లూప్. సేవ్ అండ్ రన్. ఓకేనా? ఇది క్లారిటీ ఉంది కదా మనకి ఎలా వస్తున్నాయి అనేది. ఫస్ట్ 1 వస్తుంది,
ఇఫ్ కండిషన్ ట్రూ కాదు కాబట్టి దానిలోకి వెళ్ళి అపెండ్ చేయదు. నెక్స్ట్ 2 అనేది రిమైండర్ 0 అవుతుంది కాబట్టి ఆ ఎంటీ లిస్ట్ ఓపెన్ చేస్తుంది. అట్లా ఈచ్ నెంబర్ చెక్ చేసి ఏదైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో దాని లోపలికి వెళ్ళి అపెండ్ చేస్తుంది. క్లియర్ కదా ఇది? క్లియర్. ఓకే. సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్, సిక్స్త్ లైన్ ఇన్ని లైన్స్ రాసే బదులు మనం సింగిల్ లైన్ లోనే రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ అవుట్పుట్ ఇన్ ఏ లిస్ట్ మేనర్ దెన్ యూజింగ్ సింగిల్ ఎక్స్ప్రెషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లిస్ట్ కాంప్రహెన్షన్స్ వీ కెన్ అచీవ్. లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది సింగిల్ లైన్ లో రాసే ఎక్స్ప్రెషన్. ఇఫ్ యూ వాంట్ అవుట్పుట్ ఇన్ ఏ లిస్ట్ మేనర్ అంటే అవుట్పుట్ లిస్ట్ కావాలన్నప్పుడు సింగిల్ లైన్ లో రాయొచ్చు అనమాట. కింద 10th లైన్ లో రాయపా. 10th లైన్ లో ప్రింట్ ఆఫ్ లిస్ట్ కాంప్రహెన్షన్ అంటే లిస్ట్ లో కావాలి కదా ఆన్సర్. డైరెక్ట్ ప్రింట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసే లిస్ట్. లైన్ నెంబర్ 3 యాజ్ స్టిల్ కాపీ చేసుకో వితౌట్ కోలన్. వితౌట్ కోలన్ అక్కర్లా. ఫర్ లూప్ వచ్చింది కదా. ఓకే. తర్వాత కండిషన్ ఒకటే కండిషన్ ఉన్నప్పుడు చివరిని పెట్టుకోవాలి. కండిషన్ కూడా నంబర్స్ తర్వాత కాపీ పేస్ట్ చేయాలి వితౌట్ కోలన్. కండిషన్ ఉంది కదా. ఫర్ నమ్ ఇన్ నంబర్స్. నో కండిషన్. కండిషన్ ఓకే. కండిషన్ వితౌట్ కోలన్ యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్. ఎక్కడ ఫర్ లూప్ రాసిన తర్వాత 9th లైన్ చివరన స్పేస్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్, నార్మల్ బ్రాకెట్ క్లోజ్ చేయి. లిస్ట్ అక్కడ బ్రాకెట్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ సైడ్. అంతే. ఓకే. ఇప్పుడు మనకు ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో అవుట్పుట్ లోకి ఆ ఐటమ్ ని ఫర్ ముందర పెట్టాలి. ఎఫ్ఆర్ ఫర్ ముందర ఏం కావాలి మనకి? ఈవెన్ నెంబర్స్. అదే దేంట్లో ఉన్నాయి అవన్నీ ఈవెన్ నెంబర్స్ అన్ని దేంట్లో ఉంటాయి? ఎంటీ. గొర్రె ఏంటిడా? షీప్ అంటే ఎక్కడ? ఎంటీ బాబ్ అంటే ఏది? దీంట్లో బాబు ఏమి ఉండదు. డైరెక్ట్ గొర్రె డైరెక్ట్ దానిలో పంపించడం బయలుకి. అంటే ఫర్ ముందర నమ్ పెట్టాలి. స్పేస్. అర్థమైందా? ఫర్ లూప్ రాసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. ఆన్ ది ఫ్లై లో అక్కడెక్కడ ఇటరేట్ జరిగి ఇఫ్ నంబర్ %= 0 అయితే ఆ వాల్యూని మాత్రం లెఫ్ట్ లో ఇస్తుంది. ఏదైతే కావాలనుకుంటున్న ఆ వాల్యూని ఫర్ ముందర పెట్టుకోవాలి మనం. సేవ్ అండ్ రన్. అప్పారు ఎంటర్. కోడ్ చూపించుకో. అర్థమైందా? రెండు సేమ్ అసలు కదా. నైస్. 9th లైన్ కంట్రోల్ D చేసి ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయండి. ఏం మార్చాలి ఇంకా ఆడ్ నెంబర్స్ అంటే? నాట్ ఈక్వల్స్ అయినా పెట్టచ్చు, లేదంటే డైరెక్ట్ గా 1 అయినా పెట్టచ్చు. 1 అయినా పెట్టచ్చు. సేవ్ అంటారు. క్లియరా? క్లియర్. ఓకేనా? లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది సింగిల్ లైన్ రాసే ఎక్స్ప్రెషన్. అవుట్పుట్ నీకు లిస్ట్ లో కావాలనుకుంటే లిస్ట్ కాంప్రహెన్షన్ వాడతాం యూజింగ్ లూప్స్ అండ్ కండిషన్స్. ఏదైతే కావాలనుకుంటారో దాన్ని బట్టి నువ్వు మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నాకు ప్రతి ఒక్కటి స్క్వేర్ కావాలనుకో, కింద ఈచ్ నంబరు నాకు స్క్వేర్ అయిపోవాలి. లిస్ట్ కాంప్రహెన్షన్ వాడు చేయండి. 10th లైన్ కంట్రోల్ D. ఈవెంట్స్ అని లేదు, ఆర్ట్స్ అని లేదు, ప్రతి ఒక్క నెంబరు స్క్వేర్ అయిపోవాలన్నా అప్పుడు ఏం చేస్తారు? కండిషన్ ఉండాలా? నేనేం కండిషన్ పెట్టలేదు ఈవెంట్స్ యాడ్ చేయని. అప్పుడు కండిషన్ అవసరమా? రిమూవ్ చేసే కండిషన్.
కండిషన్ ఇఫ్ అవసరం లే, కండిషన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఇఫ్ తో స్టార్ట్ అవుతుంది, ఎంత రిమూవ్ చేస్తున్నాం. నమ్ ఇంటూ ఇప్పుడు నీకు నెంబర్ ఎలా మారిపోవాలి, స్క్వేర్ స్క్వేర్ కావాలి. num into num. Starting. నీకు ఏం కావాలనుకుంటున్నావో దాన్ని స్టార్టింగ్ లో పెడతాం కదా. నమ్ డబుల్ స్టార్ 2 సేవ్ అంటారు. వన్ స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 వచ్చిందా. 11th రన్ కంట్రోల్ తీసి డబుల్ స్టార్ 2 తీసే దాంట్లో 2 కూడా రిమూవ్ చేయి. డబుల్ స్టార్ 2 కూడా రిమూవ్ చేయి. స్టార్ కూడా 2 రిమూవ్ చేసి స్టార్ కూడా. ఇప్పుడు ఏమొస్తుంది 12th లైన్ ఆన్సర్? 1 to 10 వరకు అవుట్పుట్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి. అర్థమైందా? ఓకేనా? జస్ట్ మనం ఇక్కడ ఆపరేషన్ ఏం చేయలేదు, జస్ట్ నంబర్స్ అన్ని ఇటరేట్ చేసి కొత్త లిస్ట్ పంపిస్తున్నాం. ఆ కొత్త లిస్ట్ ఎట్లా పంపిస్తున్నాం అంటే లిస్ట్ కంప్రిహెన్షన్ లో నీకు అది పంపించిన తర్వాత దీన్ని వాడుకోండి. ఏం చేస్తాం? 12th లైన్ నేను మళ్ళీ వాడుకోవాలనుకుంటున్నా, ఏం చేస్తాం? Control. గట్టిగా వినిపించట్లే. ప్రింట్ తీసేసి నార్మల్ గా నెక్స్ట్ టైం లో మనం వేరియబుల్ క్రియేట్ నెక్స్ట్ అది రావాలి ఆన్సర్. న్యూ వేరియబుల్ కి అసైన్ చేసుకున్నాం అది రావాలి. ప్రింట్ తీసేసే వరకు చెప్తున్నారు, తర్వాత చెప్పట్లా. ఓకేనా? ప్రింట్ అనేది జస్ట్ అవుట్పుట్ చూడడానికి మాత్రమే. చూసాం, నేను మళ్ళీ వాడుకోవాలనుకుంటున్నా, అప్పుడు ప్రింట్ స్టేట్మెంట్ మొత్తం రిమూవ్ చేస్తావు. ప్రింట్ బ్రాకెట్స్ అంతా కొత్త వేరియబుల్ కి అసైన్ చేస్తావు అనమాట. అర్థమైందా? అక్కడ తెలుసు కదా మనకి. నెక్స్ట్ టాస్క్ కింద లైన్ నెంబర్ 1 కాపీ చేసుకో, పేస్ట్ చేయి ఇక్కడ. కాపీ పేస్ట్ ఎంటర్. లిస్ట్ కిందకి వచ్చేసి 1 కిందకి వచ్చి డైరెక్ట్ గా 1 అనేది ఏంటి? లిస్ట్ ఓపెన్ చేయి. 1 అనేది ఏంటి? జీరో వాల్యూ. ఆడ ఈవెన్ అంటున్నా. ఆడ విత్ ఇన్ కొటేషన్ లో ఆడ్. ఓడిడి కమా 2 అనేది ఏంటి? ఈవెన్. మళ్ళీ విత్ ఇన్ కొటేషన్ లో ఈవెన్. స్పేసింగ్ కమా తర్వాత స్పేస్ ఉండాలి. కమా స్పేస్ ఈవెన్. మళ్ళీ 3 అనేది కమా స్పేస్ డాట్ డాట్ పెట్టేసి డాట్ 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 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేయి. కింద ఎంటర్ యూజింగ్ నార్మల్ లూప్ అండ్ ట్రై విత్ లిస్ట్ కంప్రిహెన్షన్. నార్మల్ లూప్ లో చేయండి, నార్మల్ లూప్ అండ్ లిస్ట్ కంప్రిహెన్షన్ రెండు చేయమంటున్నా. లిస్ట్ కాంప్రిహెన్షన్స్ SIONS HEN తర్వాత SIONS లిస్ట్ కాంప్రిహెన్షన్స్. ఓకేనా? 16th లైన్ కంట్రోల్ D. 16th లైన్. ఓకే, దాని లోపల 1 అనేది ఏంటి? ఆడ్ కదా. ఆడ్ అయితే కన్నా క్యూబ్ అవ్వాలి. 1 క్యూబ్ ఎంత? 1. అది రిమూవ్ చెప్పు. ఆడ్ ఈవెన్ ఆడ్ అంతా రిమూవ్ చేసి 1, ఈవెన్ అయితే స్క్వేర్ చేయాలి.
రిమూవ్ చేసి మొత్తం విత్ కొటేషన్ అవసరం లేదు, నెంబర్స్ కదా అవసరం లేదు, రిమూవ్ చేసి ఎంటీ లిస్ట్ తీసుకో. ఎంటీ లిస్ట్ లో 1, ఎంటీ లిస్ట్ తీసుకో, అది ఇంటీజర్స్ కదా కొటేషన్ అవసరం లేదు. 1, ఆడైతే స్క్వేర్ అవ్వాలి. స్క్వేర్ అంటే ఎంత? 4, 2 square 4. 2 square 4, 3 క్యూబ్ అంతే అంటే 27. 27. 27. 3 into 3 3 to 4 స్క్వేర్ అంటే 64. 64. 4 స్క్వేర్ 64. 16. 16 కదా, 16. 16 4 16 అంతే కదప్పా. చివరి రాసుకో 17th. అంటే 2 times స్క్వేర్ అవుతుంది కదన్నా. 17 చివరి 2 times కదా 16 4 into 4 1. 4 into ఈవెన్ అయితే ఏమన్నా, ఆడైతే ఏమన్నా చెప్పండి. ఈవెన్ అంటే స్క్వేర్, ఆడంటే క్యూబ్ చేయమన్నారు. 4 స్క్వేర్ అంటే ఎంత? ఓకే ఓకే. 17 చివరిన if even cube QUBE cube, if odd square, sorry రివర్స్ చెప్తుంటున్నాను. ఇఫ్ ఈవెన్ ఇన్ స్క్వేర్, కరెక్ట్లే కదా, కరెక్ట్లే. ఈవెన్ అయితే స్క్వేర్, ఈవెన్ క్యూబ్ అయితే ఈవెన్ స్క్వేర్. if even square, ఆడ్ అయితే క్యూబ్. క్యూబ్ స్పెల్లింగ్ కరెక్టేనా? QUBE నా CUBE నా? CUBE. CUBE. స్క్వేర్ కూడా స్పెల్లింగ్. స్క్వేర్ కూడా యు యాడ్ అవుతుంది చూడు లోకేష్. యు మిస్ అయ్యింది. SQUARE. ఏ బిఫోర్ క్యూ వస్తుంది చూడు లోకేష్. స్క్వేర్ లో యు ఏ అక్కడ SQU BTSC యూ పెట్టు అక్కడ, పక్కన ఏ పెట్టు, యూ పక్కన యు. ఓకే, అర్థమైంది టాస్క్. ఓకేనా, ఫస్ట్ అనేది టెక్స్ట్ ప్రింట్ చేయాలి. ఓకేనా, స్ట్రింగ్ అది కనుక్కోవాలి మీరు. ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఆ నెంబర్ ఆటోమేటిక్ గా రావాలి. 1 to 10 కాదు. నేను రేపు పొద్దున 1000 to 2000 ఇస్తాను, అవి కూడా కనుక్కొని రావాలి. ఓకే, హార్డ్ కోడ్ ఏం చేయొద్దండి, ఆటోమేటిక్ గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినా ఇఫ్ ఎల్స్ లో ఎలా రాయొచ్చు, సింగిల్ లైన్ లో స్టేట్మెంట్ అని గుర్తుందా? అంటే ఇదంతా ఇన్పుట్ స్టైల్ ఇన్పుట్ స్టైల్ వాడాలి దీనికంతా. అక్కర్లేదులే. ఇన్పుట్ స్టైల్ చెప్పలేదులే, చెప్తాను నెక్స్ట్ ఎలా యాక్సెప్ట్ చేయాలి. ఇన్పుట్ స్టైల్ ఇంతవరకు మీరు ట్రై చేయలేదు, నేను చెప్పలేదు. ఓకే, 1 to 10 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ 2 ఆన్సర్ రావాలి, 16, 17. ఓకే ఓకేనా, నెక్స్ట్ టైం నేను లిస్ట్ చేంజ్ చేస్తాను, అప్పుడు చేంజ్ చేసినప్పుడు కూడా వర్క్ అవ్వాలి కోడ్. ఓకే, ఓకే 2 స్టైల్స్ చేయండి, యూజింగ్ నార్మల్ లూప్ అండ్ లిస్ట్ కాంప్రహెన్షన్ 2 చేయండి. ఓకే, సింగిల్ లైన్ మేనర్ ఆర్ నార్మల్ లూప్. నార్మల్ లూప్ కూడా చేయండి. ఓకే ఓకేనా, నెక్స్ట్ అది ఇచ్చాక టాస్క్ ఒకటి గర్ల్స్ నేమ్స్ కూడా, అది కూడా లిస్ట్ కంప్రెషన్ ట్రై చేయండి. గర్ల్స్ నేమ్ కింద 19th లో గర్ల్స్ నేమ్ సెపరేషన్ నీడ్ టు ట్రై విత్ లిస్ట్ కాంప్రహెన్షన్. గర్ల్స్ నేమ్ సెపరేషన్ నీడ్ టు ట్రై విత్ లిస్ట్ కాంప్రహెన్షన్స్. గర్ల్స్ నేమ్ సెపరేషన్ విత్ లిస్ట్ కాంప్రహెన్షన్, సింగిల్ లైన్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకేనా, గర్ల్స్ నేమ్స్ ఇచ్చిన లాజిక్ ఉంది కదా, అవి కాపీ పేస్ట్ చేయండి లిస్ట్ లో, మీరు ట్రై చేయండి. ఓకే ఓకే, రేంజ్ ఫంక్షనాలిటీ ఒకసారి ఓపెన్ చేయండి. రేంజ్ చెప్పినట్టున్నది ఎవరన్నా నిన్న మొన్న ఎస్టర్డే క్లాస్ లో చెప్పారన్న రేంజ్ ఫంక్షనాలిటీ. రేంజ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎగ్జాంపుల్ రా, ఇంకో ఎగ్జాంపుల్ అని
టేబుల్స్ అన్ని క్లియర్ చేశారు కదా, టాస్క్లన్నీ పెండింగ్ ఏం లేవు కదా. టేబుల్స్ ఎఫ్ స్ట్రింగ్ వర్క్ చేశారా, ఫార్మాట్ స్ట్రింగ్ ఆప్షన్. ఓకే ఓకే గుడ్. నమ్స్ ఈక్వల్స్ టు నాకు 1 to 20 కావాలి వితౌట్ మామూలుగా రాయకోకుండా 1, 2 రాయకోకుండా ఏం చేయాలి. 1,21. రేంజ్ వాడాలి. రేంజ్ అక్కడ రాయకూడదు, అది రాయకూడదు అని చెప్పి కదా రాస్తుంది. ఈజీ మెథడ్ ఏంటంటే రేంజ్ రేంజ్ ఆఫ్ Range of 1,21 1,21. తర్వాత స్పెసిఫిక్ Print nums. ప్రింట్ నమ్స్. సేమ్ అంటుంది. వచ్చాయా 1 to 20? నో. 1 to ఎందుకంటే 21. నువ్వు రాలేదు, నెంబర్స్ రాలేదు. 1,2,3 ఆడొచ్చాయి. రాలేదు కదా. రేంజ్ ముందు లిస్ట్ అని పెట్టు. ఓకేనా. రేంజ్ ఫంక్షనాలిటీ అనేది ఆపరేషన్ ఏం జరగలేదు అక్కడ. ఓకేనా. నువ్వు దేంట్లో కావాలో కన్వర్ట్ అయితేనే ఇస్తాను రెస్పాన్స్, లేదు ఇవ్వనని చెప్తున్నాను అనమాట. మనకి ఏం కావాలనుకుంటారు, లిస్ట్ కావాలనుకుంటాం కాబట్టి ఫ్రంట్ లో లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఇది వితౌట్ ఎక్కడ ఆపరేషన్ వాడినప్పుడు క్లోజ్ బ్రాకెట్. కరెంట్ అర్థమైందా. లిస్ట్ లో కావాలనుకున్నప్పుడు మాత్రమే నేను క్యాప్చర్ చేసుకోవచ్చు అన్ని, లేకపోతే చేయలేమంటది. లైన్ నెంబర్ 1 కంట్రోల్ D. ఫస్ట్ లైన్ కామెంట్, సెకండ్ లైన్ లో టపుల్ పెట్టు లిస్ట్ ప్లేస్ లో. టపుల్ లిస్ట్ ప్లేస్ లో టపుల్. సేవ్ అన్నారు. ఓకేనా. అవుట్పుట్ నువ్వు దేంట్లో కావాలంటే దాంట్లో క్యాప్చర్ చేసుకో. కింద క్యాచ్ పట్టుకోకుండా హ్యాండ్ రైజ్ ఒక నిలబడితే క్యాచ్ పట్టుకోలేవు నన్ను, ఖచ్చితంగా హ్యాండ్స్ పైకి ఎత్తే అప్పుడు క్యాచ్ చేయగలవు నన్ను అని చెప్పి నార్మల్ గా రేంజ్ వాడతాయి. ఓకేనా. అదే ఫర్ లూప్ వచ్చేసరికి కింద రాయిపా, కింద ఫర్ నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ 1000, 1011 1011 11 అంతే. ప్రింటర్స్ ఫర్ లూప్ ఎంఎస్ అయింది. కోలన్ చివరిన కోల్ని పెట్టిన తర్వాత ఎంటర్ కొట్టి ఇండెంటేషన్ ఇవ్వాలి. ఎస్. ప్రింట్ నమ్. ఓకేనా. లిస్ట్ లూప్ లో వాడినప్పుడు రేంజ్ అనేది అక్కడ మనం లిస్ట్ టపుల్ కన్వర్ట్ చేయాల్సిన పని లేదనమాట. అర్థమైందా. ఆటోమేటిక్గా అప్పుడు అనలైజ్ చేసుకుంటుంది అది. ఓకే నువ్వు సంథింగ్ ఏదో ట్రిపుల్ ఐటమ్స్ వాడుతున్నావు అని. సపరేట్ గా వాడితేనే ఇవ్వాలి, లిస్టా లేదా టపుల్ అని ఇవ్వాలి. ఎంటర్. వచ్చాయి నెంబర్స్ 1000 నుంచి 1010 వరకు వచ్చాయా. ఓకేనా. క్లియరా. వితౌట్ ఫర్ లూప్ వాడినప్పుడు నీకు ఏమైనా కావాలి ఐటమ్స్ అనుకున్నప్పుడు రేంజ్ డైరెక్ట్ వాడుకోవచ్చు అనమాట. దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ రేంజ్ లో ఏముండదు ఆన్సర్. లిస్ట్ లో కానీ టపుల్ లో కానీ కన్వర్ట్ చేసుకుంటే మనకు రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. క్లియరా. ఓకే. వితౌట్ లిస్ట్ టపుల్ వాడకపోతే ఒక ఆబ్జెక్ట్
క్రియేట్ చేస్తుంది, కానీ మనకి ఇవ్వదు రెస్పాన్స్. నువ్వు దేంట్లోకి అయితే కన్వర్ట్ చేసుకుంటున్నావో రూపంలోకి ఆ రూపంలో మారిపోతుంది. ఓకేనా? క్లియరా రేంజ్ అనేది కూడా? ఎస్ అండి. ఇంకో టాస్క్, ఆ టాస్క్ ఓపెన్ చేయకు, ముందు ఫైల్ ఓపెన్ చేయ టాస్క్. ఇది లిస్ట్ మనం హార్డ్ కోడ్ చేసినాం కదా, లైన్ నెంబర్ 15 ఏదో. ఇంతవరకు మనం ఇన్పుట్ లో ఇంటీజర్స్ స్ట్రింగ్స్ మాత్రమే ఇచ్చినాం, అంతేనా? ఇంతవరకు మనం ఇన్పుట్ స్టైల్లో ఎంటర్ యువర్ నేమ్ ఆర్ ఎంటర్ యువర్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ అని అడిషన్ చేసాం. గుర్తున్న టాస్క్? ఎస్ అండి. హౌ టు యాక్సెప్ట్ కింద, హౌ టు యాక్సెప్ట్ లిస్ట్ యాజ్ ఇన్పుట్, లిస్ట్ యాజ్ యూజర్ ఇన్పుట్. హౌ టు యాక్సెప్ట్ లిస్ట్ యాజ్ యూజర్ ఇన్పుట్, యూజర్ ఇన్పుట్. ఇది కూడా మంచి లెర్నింగ్ మీకు నేర్చుకుంటాను. ఓకేనా? కమాండ్ ప్రాంప్ట్ లో నేను లిస్ట్ ఇస్తా, స్క్వేర్ బ్రాకెట్ లో 1,10 2,10 అని ఇస్తా. అదే లోపలికి వచ్చిన తర్వాత ఇలా మారిపోతుంది ఏం చేసిన ఆపరేషన్స్ అని. వీలైతే 15, 16, 17, 18 అయిపోయిన తర్వాత 20 లాస్ట్ లో ట్రై చేయండి, అప్పుడు పాస్ చేయండి. ఏది ఇచ్చినా పని చేస్తుందో లేదని చెక్ చేయాలి మీరు. అర్థమైందా? ఇంతవరకు మనం యూజర్ ఇన్పుట్ లో స్ట్రింగ్ ఇంటీజర్స్ మాత్రమే అలో చేసినాం, టపుల్స్ అలా యాక్సెప్ట్ చేయలేదు కదా, సారీ లిస్ట్ యాక్సెప్ట్ చేయలేదు కదా. ఎస్ అండి. ఒకవేళ లిస్ట్ లో పంపిస్తే ఎలా వస్తాయి లోపలికి, ఎట్లా యాక్సెప్ట్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్ అన్నమాట. ఇది గూగుల్ చేసి చాట్‌జిపిటి చేసి కనుక్కొని నేర్చుకుంటారు. సండే కదా అని కొంచెం టాస్క్లు ఎక్కువ ఇస్తాను అంతే. ఓకే. ఓకేనా? రేపు క్లాస్ లేదు కాబట్టి ముందు ఏం పెండింగ్ టాస్క్లు అన్ని ఉన్నాయో అవన్నీ ఫినిష్ అయిపోవాలి. నాకు పంపని వాళ్ళు నాకు షేర్ చేయండి. ఓకే? టుమారో క్లాస్ ఇప్పుడు లేదా? చెప్పిన టుమారో ఉంది మా, టుమారో ఉంది. మొన్న ఆప్షన్ అయింది కదా అని చెప్పి ఈరోజు కూడా నేను చెప్పాను. మామూలు సండే ఉండదు క్లాసు, వైరాగ్ ఇంటర్వ్యూ ఉంది కదా, 10 o'clock ఇంటర్వ్యూ ఉంది, సండే కూడా పెట్టారనమాట. అందుకు కొంచెం వచ్చాను ఇన్స్టిట్యూట్ కి, నేను చెప్తాను క్లాస్ అట్లా. ఓకే. అన్న పిఎఫ్ ఇష్యూ ఉందని ఏదో చెప్పారు కదా. మండే టుమారో విల్ అప్డేట్. ఓకే. ఓకేనా? మళ్ళీ క్లాస్ లో గుర్తు చేయండి రేపు. షూర్. ఓకే, ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయప్పా? క్లియర్ కదా? స్టాప్ చేయి రికార్డ్, స్టాప్ చేయి రికార్డు. చెప్పు.